నాకన్నా తక్కువ వయసు వారు నన్ను ఎగతాళి చేస్తున్నారంటున్నారు. హల్లెలూయా. ఎగతాళి చేయడం చూడండి, మనం దేవుడు గమనించిన మనమే తగ్గిపోతున్న ఇతరులకి ఎగతాళి చేసి దేవుని ఎగతాళి చేస్తాం. యేసుప్రభు సిలువలో వేసినప్పుడు పట్టణం దొంగ ఎగతాళి చేసి, నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించు, ఎగతాళి చేసి. హల్లెలూయా. ఈరోజు ఎగతాళి చేసి వాళ్ళందరూ నశించారు. దేవుని స్తోత్రం. ఎగతాళి చేసేవారుగా మన జీవితాలు దేవుడు సమర్పించిన తర్వాత, దేవుడు మనం ఆయన రక్తంతో కడిగిన తర్వాత మనం ఆయనకి లోబడి ఉండాలి. దేనికి స్తోత్రం. అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు అప్పగించుకోవాలి. వాక్యాన్సర్ జ్ఞాపకం చేసుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు మీ అవయవం, మీరు మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా చూడండి, ఏమనగా మనిషి రీతిగాను. దేనికి స్తోత్రం. చూడండి, మనిషి రీతిగా మనం మాట్లాడుతున్నాం, మనం అప్పగించుకోలేకపోతున్నాం. మన శరీరంలో బలహీనతలు చూస్తున్నాం, మన శరీరం మన కోరికల వైపు పరిగెడుతున్నారు, కానీ మన శరీరంలో ఉన్న బలహీనతల వైపు చూస్తూ మనిషి రీతిగా మాట్లాడుతున్నారు. అంక చదవనాను. ఏమనగా అక్రము చేయుటకై అపవిత్రాత్మకును మీ అవయములు దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధుల కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుటకు దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. అవి కట్ చేసే ముందు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకని 19వ వచనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ కలుగగా ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ఆ నీతి మందిని దేవుని ఎప్పుడైతే నీ శరీరాన్ని అప్పగించుకుంటావో, ఆ నీతి మందిని దేవుని నీ ఆత్మను ఎప్పుడైతే దేవుడు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్మ కలుగుటకై, పరిశుద్ధత కలుగుటకై మీ శరీరాన్ని ఏం చేయాలంటే దేవునికి సజీవంగా అప్పగించుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీ శరీరం అప్పగించుకుంటున్నారా? ఇంకా ఈ శరీరం బలహీనం, ఈ శరీరం బలహీనం, నేను బలహీనరాని, నేను బలహీనరాను అనుకుంటున్నాను. దేవుని వాక్యం, నువ్వెప్పుడు బలహీనరాను అప్పుడు నీవు బలవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు బలవంతుడు బిడ్డలు నీవు ఎలాగ నీ బలహీనతనమునందు దేవుడు మన కొరకు వాయించినప్పుడు. హల్లెలూయా. పాపం చేత బలహీనం అయిపోయి పాపాన్ని దేవుడు తీసివేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ రోగంను దేవుడు తీసివేశాడు. దేనికి స్తోత్రం. నీ బలహీనతను ఆయన భరించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అక్కడ యెహోవాను అంటే చూడండి, దేవుడు నలగొట్టకు అతడు నలగొట్టకు దేవుడికి ఇష్టమాయేనంట. హల్లెలూయా. ఎందుకు ఇష్టమాయేను? ఎందుకు ఇష్టమయ్యానంటే ఆయన గాయాలను కొడుతున్నప్పుడల్లా, ఆయన నల్లగొడుతున్నప్పుడల్లా ఒక్కొక్క పాపం బయటకు వెళ్ళిపోతూ ఉందండి. ఒక్కొక్క పాపం బయటకు వెళ్ళిపోతూ ఉంది. తన కుమారుని నల్లగొడటం అంటే ఇష్టమైంది. కాబట్టి మనకి ఇష్టం ఎందుకు ఇష్టమైందంటే అతడు నలుగుతున్నప్పుడల్లా, అతడు గాయపరిచిన అతను నలుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క పాపం ఆయన రక్తం నుంచి ఒక్కొక్క పాపం బయటికి వెళుతూ ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా అప్పగించుకోవాలి. ప్రతిరోజు మన శరీరాన్ని యేసుప్రభువుకి అప్పగించుకోవాలి, మన తలంపులను అప్పగించుకోవాలి, మన నడక ఏ విధంగా ఉంది నీవే పరిశోధన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా పరిశోధన చేసుకుంటున్నావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మకు కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా మనం అప్పగించుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే పాపానికి దాసులు అవుతుంది. హల్లెలూయా. పాపానికి దాసులు, నీతిగా దాసులుగా కావాలి. దేనికి స్తోత్రం. నీ తలంపులు మారాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ తలంపులు మారుతాయో దేనికి స్తోత్రం, నీ ఆలోచనతో కూడా మారుతూనే ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ లోబడి జీవితాలు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన 19వ అధ్యాయం లోబడుటకు మిమ్మల్ని మీరే దాసులుగా ఉంచుకోవాలి. లోబర్చుకోవాలి. దేవుని వాక్యం లోపరుచుకోవాలి, దేవునికి లోపరుచుకోవాలి. మీరు మనుషులకి మాటలు లోపరుచుకోకూడదు, మనుషుల తలంపులకు మీరు లోపడకూడదు. దేవుని చిత్తానుసారం మీరు లోపరుచుకోవాలి. హల్లెలూయా. మనుషులు అంటాడు, ఇవాళ మందిరికి ఏం వెళ్దాంలే, ఆ స్నేహితులు వచ్చారు కదా, స్నేహితుల్లో గడుపుదాంలే, రాక స్నేహితులు ఎంతకు వచ్చారు, ఆ స్నేహితుల్లో ఉండాలండి, వారి స్నేహితులు లోపడుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు లోబడి
దేవా ఈ దినము నీ మందిరికి వెళ్ళాలి, ఈ దినము నువ్వు నాతో ఏం మాట్లాడతావు. హల్లెలూయా. మన శరీరాలంటే అన్ని దేవుని సన్నిధిలో లోపరచు. శరీరంలో కొంచెం ఒక గంట కూర్చుందామంటే శరీరం లోపడదాం, అటో కాలు ఇటో కాలు మెదులుతూనే ఉంటాను. నువ్వు అనుకోవాలి నా శరీరం నలిగినా పర్లా, నా దేవుని సన్నిధిలో నేను ఆయన లోబడి ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీ అవయములు అంటే లోపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 16వ అధ్యాయం చదవండి అమ్మా. అదే వచనంలో 6:16 వచ్చి చదవండి. లోబడకు దేనికి మిమ్మల్ని మీరే, చూడండి, లోబడకు మీరు, మళ్ళా చదవండి అమ్మా. లోబడకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా, దేనికండి? పాపములకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులవుదని మీరు ఎరగరా. దేనికి స్తోత్రం. దేనికి దాసులు అయిపోతాం మీరు చూడండి. చాలా మంది అంటారు డ్రగ్స్కి అలవాటు అయిపోయి, ముందుకు అలవాటు అయిపోయి, నేను దీనికి ఇది లేకపోతే నా శరీరం ఒప్పుకుంటలేదండి, నరాలు లాగేస్తున్నాయి, పళ్ళు కొరికే, సిగరెట్ కాల్చి ఉడకంటే పెద్దలు కాల్చేస్తాయి, పెద్దలు కొరికేస్తున్నాయి, ఈ కొరికేస్తున్నాయి. అంటే దేనికి నువ్వు లోబడిపోతున్నావు, దేనికి నువ్వు పతనమైపోతున్నావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి ఏంటంటే హల్లెలూయా మీ హృదయాలు, హల్లెలూయా, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. మిమ్మల్ని మీరే ఎలా అంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా తిరుగుతుందంటే అండి స్కూల్లో పిల్లవాడు, స్కూల్ పిల్లలు చూడండి, టీచర్ ఇచ్చిన పేపర్ చదువు క్వశ్చన్ చదివించినప్పుడు ఆయన నాకు మళ్ళీ తిరిగి అప్పగించినప్పుడు వాడు ఇంటికి వెళ్ళి అప్పగించుకోకుండా ఉంటాడా? ఇంటికి వెళ్ళి చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే కొడతా 2 దెబ్బలు కొడతారులే, 2 దెబ్బలు కొడతాం, గోడ కూర్చి కదా ఒక 5 నిమిషాలు వేసేద్దాంలే, అంతేగాని మనమే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వాక్యం తీస్తారు, ఇంటికి వెళ్ళి మళ్ళా వాక్యం చదవరు, ప్రార్థన చేయరు. వారి దేహాలు మందులో ఉన్నప్పుడు నేను అప్పగించేస్తాను ఎంతో బతుపరులాగానే వారి ముఖ రూపం మారిపోతుంది. వారు నీతి వస్త్రాలు వేసినట్టుగా వస్త్రాలు వేసిన అలంకారంగా ఉంటారు, కానీ వారి అంతరంగం నాశనకరమైన గుంట వలె ఉంటుంది. ఈ నాశనకరమైన గుంటలో పడిపోయి మేము బాగానే ఉంటామని అనుకుంటున్నాం. చూడండి, చాలా మంది పిల్లలు తన టీచర్ ఇచ్చిన ఆ మాస్టర్ గారు ఇచ్చిన ఆ లెసన్స్ కాక ఇంటికి తీసుకెళ్ళి బాగా చదివి మళ్ళా తిరిగి తనకు అప్పగించేటప్పుడు చూడండి హల్లెలూయా. చాలా మంది 100 మంది పిల్లలు ఉన్నా, 10 మంది పిల్లలు ఉన్నా, చాలా మంది ఏం చేస్తారండి? ఎంతమంది అప్పగిస్తారు? 100కు 100 మంది అప్పగించేస్తారా ఏండి? వీడు ఒకడు అప్పగించలేను అనుకోవడం కూడా మాస్టర్ అంతే రాడా, పేర్లు పెడతారు. ఏం పెడతారంటే అండి? పేర్లు పెడతాడు. చూడండి, ప్రతి ఈనాడు దినంలో ఏమైపోయిందంటే వీరు అప్పగించడం మానేసి పేర్లు పెడుతున్నారంటే అండి. పాపానికి దాసులు, దేనికి దాసులు మీరు ఎరగరా? అందుకే దేవుని వాక్యేశాను. అందుకే దేనికి స్తోత్రం. మీకు అర్థమైన రీతిగా అర్థం కావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేనికి దాసులు అయిపోతున్నాం. అందుకే దేవునికి మీరే దేవునికి అప్పగించుకోవాలి. దేవా ఈ దినము నన్ను ఏ పని చేయమంటావు? దేనికి స్తోత్రం. ఈ దినము నన్ను సజీవంగా ఉంచావు ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. అప్పగించుకోవాలి. యేసు ప్రభువు తన దేహాన్ని అప్పగించుకున్నారు. తండ్రి నీ చిత్తమే సిద్ధింప చేయమని ఆ పాత్రను గెచ్చమని తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ కొరకు ఆ దేవుడు అప్పగింపబడ్డాడు. మరి నీ ద్వారా ఈరోజు ఎలా నువ్వు అప్పగింపబడుతున్నావు? హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా ఎలాగ దేవుని సువార్త వెళ్తుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవునికి ఎప్పుడు కూడా సజీవ యాగంగా దేవునికి మీ దేహాలను అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనం కూడా చదవండి అమ్మా. మరియు మీ అవయములను దేవుని వాక్యం సెలవిస్తుంది 13వ అధ్యాయంలో, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 13వ అధ్యాయం మీ అవయములను నీతికి సాధనముగా దేవునికి ఏం చేయాలంటే అప్పగించాలంటే. దేవుని స్తోత్రం. నీతికి సాధనముగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవనమ్మా. మరియు మీ అవయములను దుర్నీతి సాధనముగా పాపము అప్పగింపుకోకండి. మీరు పాపానికి అప్పగించుకోవడానికి మీ దేహాలు సాధనం చేసుకుంటున్నారు, మీ తలంపులు చేసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ వాటిని మీరు అప్పగింపుకోకండి. మరియు మీరు మృతుల్లో నుండి సజీవులను కొని మిమ్మల్ని మీరే మళ్ళీ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. దేని స్తోత్రం. అప్పగించుకోవాలి. దేని స్తోత్రం.
హల్లెలూయా. మన పాపముల స్థితి నుంచి విడిపోవాలి, పాపమైన తలంపులు మనం తీసివేసుకోవాలి, పాపమైన సహవాసం. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు గారు ఎట్లా అంటున్నారు, 1వ దావీదు కీర్తన, మన దుష్టుల ఆలోచన ఒక పాపుల మార్గం నడవక అపవాసులు కూర్చున్న చోట కూర్చున్నక. ఎందుకు ఆయన జ్ఞానం చేస్తాడు? తను అప్పగించుకుంటున్నాడు. ప్రభా, ఒకవేళ దుర్నీతమైన సాధనగా నేను మలుచుకుంటానేమో, దుర్నీతికరమైన నడకని నడుస్తానేమో, పాపుల మార్గం నేను నిలవస్తుందేమో, దుష్టుల సాంగత్యంగా నేను చేయవస్తుందేమో. అందుకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు, ఇదిగో అటువంటి స్థలాల వెళ్లకుండా, అటువంటి మార్గాలు వెళ్లకుండా, ఇదిగో నీతిని సాధనగా మలుచుకుని మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దావీదు అప్పగించుకున్నాడు. దావీదు అప్పగించుకున్నాడండి. ప్రభా, దుష్టుల మార్గంలో వెళ్ళిపోకున్నట్లును, ఏండి అపవాసుల మార్గంలో నేను నెలకొన్నట్టు, పాపుల మార్గం నెలకొన్నట్లును, అపవాసులు కూర్చోకున్నట్లును. ప్రభా, నీవు నాకు సహాయం దయచేయండి. నీ ధర్మశాస్త్రం నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానైనా. నీ వాక్యమే నా పాదము దీపమయ్యను, అది నా త్రోవలకు వెలుగు చూపాను. ఇగో నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చింది. అయ్యా, నీ చిత్తానుసారంగా జీవిస్తానయ్యా. ఈ లోక పాపపు గతిలో వెళ్ళకోకున్నట్లును, పాపమైన తలంపులు జీవించుకోకున్నట్లును ప్రభు మీరు నాకు సహాయం దయచేయండి. మీరు దేవునికి అప్పగిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగిస్తావో దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుడు నిన్ను సజీవంగా దేవునికి స్తోత్రం దుర్నీతిని ముందు తీసి పరిశుద్ధాత్మ నీతిమంతులుగా మిమ్మల్ని మీరే అప్పగించుకోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అపోస్తల కార్యాలయం 20వ అధ్యాయం 32 వచనం సెలవిస్తుంది. అపోస్తల కార్యాలయం, దేవుని స్తోత్రం. ఎవరిని అప్పగిస్తారు? దేవుని కృప. హల్లెలూయా. మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని తెలుస్తాం. కృపావాక్యం మిమ్మల్ని అప్పగించుకోండి. దేవుని మాటకు మీరు లోబడండి. దేవుని మాటతో మీరు జీవితాన్ని కట్టుకోవాలి. దేనికి స్తోత్రం. అప్పగించుకోవాలండి ఆయన కృప. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభా, ఈ బిడ్డలందరూ మీ చెల్లి కల్పిస్తున్నాను. ఆయన మీ కృపలో బిడ్డలని అప్పగిస్తున్నాను. తల్లి ప్రభా, బిడ్డలందరూ మీరు కాయన దేనికి స్తోత్రం. కన్నీరు తన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? వారానికి ఒకసారి అప్పగిద్దాంలే, వారానికి ఒక రోజు అప్పగిద్దాం, లేదా వారానికి 2 రోజులు అప్పగిద్దాం, మిగతా రోజునంతా ఏంది అనుకుంటారంట. ఇప్పుడు నా టైం, ఇప్పుడు ఆదివారం వచ్చినప్పుడు పాస్టర్ గారి టైం, లేదా శుక్రవారం వచ్చినప్పుడు పాస్టర్ గారి టైం, లేదా మంగళవారం వచ్చినప్పుడు పాస్టర్ గారి టైం, మిగతా రోజంతా నా సమయం, నా పని ఏంటి. ఇప్పుడు ఈ దినాల్లో ఉన్నందుగా దినాలు ఏమైపోయాయంటే, శుక్రవారం కూడా నీ పనే, మంగళవారం కూడా నీ పనే, ఆదివారం కూడా నీ పనే, ఇంకా 7 దినాలు నీ పనే చేసుకుంటున్నావు. మరి ఆయన పని నువ్వు చేస్తున్నావా? ఏంటి ఎంతసేపు కూడా మన పనే. ఇంకా ఆయన వాక్యానికి అప్పగించుకుంటా, ఆయన వాక్యానుసారం నీ జీవితం కట్టుకో. హల్లెలూయా. ఎప్పుడైతే కట్టుకోవాలని ఒక అడుగు నువ్వు వేస్తా ఉంటావో దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, అప్పగించు. దేనికి స్తోత్రం. ఇక్కడ మొదటి 1వ రాసిన పేతురు రాసిన పత్రిక, 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 4వ అధ్యాయం 19 నాన్న. కాబట్టి దేవుని చిత్తానుసారము, దేవుని చిత్త ప్రకారం ఏంటంటే బాధపడి వారు సత్తు ప్రవర్తన వారే నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేయాలంటే తమ ఆత్మను అప్పగించుకోవాలి. అదేం స్తోత్రం. ఏం చేయాలంటే మీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ప్రభా, ఈ భూమి మీద నన్ను ఉంచావు, ఇన్నేళ్ళు ఈ భూమి మీద సజీవంగా ఉంచావు, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తానండి. దేనికి స్తోత్రం. యేసు ప్రభు గారే తన ఆత్మను తండ్రికి అప్పగించారు. స్టెఫను తన ఆత్మను దేవునికి అప్పగించాడు. దేనికి స్తోత్రం. నీ ఆత్మను దేవునికి అప్పగించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నువ్వు మాట్లాడడానికి, పని చేసుకోవడానికి, నువ్వు చలనం చేయడానికి ఎన్ని ఇచ్చాడంటే దేవుని ఆత్మ కింద నీకు ఇచ్చారు. మళ్ళా దాన్ని నీవు అప్పగించాలి. ఎవరైనా మీకు అప్పించారు అనుకోండి, అప్పగించుకోకుండా నువ్వు ఏం చేస్తావు? నువ్వు ముఖం దాచుకుంటూ, అప్పులు వారు ఇచ్చిన తల దాచుకుంటావు, ఇంట్లో ఉండి పిల్లల చేత అబద్ధం ఆడుతూ ఉంటారు అన్నమాట. మా నాన్నగారు ఇంట్లో లేరండి అని. ఇప్పుడు నాన్న అంటాడు, ఇగో నేను లేరని చెప్పు అంటాడు. పిల్లలు వచ్చి మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు, లేరని చెప్పమన్నారు అన్నారు. ఏండి మా నాన్నగారు ఇంట్లో ఉన్నారో లేరని చెప్పమన్నారండి అని అంటారు. అంటే
ఇప్పుడు ఎందు నిమిత్తం ఆయన మొఖం నువ్వు చూపించలేకపోతున్నావు? ఎందు నిమిత్తం నువ్వు ఆయనకి మళ్ళా తిరిగి అప్పు చెల్లించలేకపోతున్నావు? ఎందుకంటే పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు. హల్లెలూయా. తిరిగి నువ్వు అప్పగించుకోలేకపోతున్నావు. దేవుడు నీకున్న నీ పాపమని అప్పంతా దేవుడు మూల్యం చెల్లించేసాడు. నువ్వు ఇంకా ఆ పాపమని చెల్లించేసేటప్పుడు హల్లెలూయా తిరిగి ఏం చేయాలంటే తండ్రికి అప్పగించలేకపోతున్నావు. అదే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా యొద్ద ఉండడానికి నేను మీకు స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. దేవునికి స్తోత్రం. అనేక వ్యసనాల వైపు అప్పగించుకుంటారు కానీ పరిశుద్ధంగా దేవునికి మీ హృదయం అప్పగించలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ ఆత్మలంట అప్పగించాలి. పూర్వదినంలో చాలా కాలం పెద్దలు అంటారు కదండి, రాత్రి నువ్వు భోజనం చేయబోతుంది ఆత్మ అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుంటారు. రాత్రి భోజనం చేయబోతుంది మా చింతనం చెప్పిపోతుంది. రాత్రులు అంతా నువ్వు భోజనం చేయట్లేదు. రాత్రి భోజనం చేయకపోతే అక్కడ గింజుకుంటు నీళ్ళు లేకపోతే ఆ కుర్తి నీళ్ళు ఆ చెత్త పెంట మీద ఉన్నాయన్నీ తిని వచ్చేస్తుంది. అందుకే నీ నోరు ఎలా ఉంటుంది పొద్దున్నేని, అందుకే రాత్రి భోజనం చేయకుండా పడుకోకూడదని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఏం చేసుకోవాలంటే ఆ భోజనం తింటే అయ్యో నా ఆత్మ పెంట తింటుందా, అయ్యో నా ఆత్మ కుడికి నీళ్ళు తాగుతుందా, చిచ్చి దోలు తాగి కుడికి నీళ్ళు తాగుతుందా, అయ్యో అలా లేదని ఇదేం చేస్తారంటే అప్పగించుకుంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాగా మనం దేవునికి ఎప్పుడు కూడా మనం అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటా ఉంటామో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే 1 కొరింథీయుల 15 సెలవిస్తుంది, ప్రథమ ఫలమై ఉన్న వారి పరిశుద్ధులకు పరిచర్య చేయటం తమను తాముని అప్పగించుకున్నారని దేనికి స్తోత్రం. పరిచర్య చేయటకు అప్పగించుకున్నారని దేనికి స్తోత్రం. దినాదినంలో దేవునికి పరిచర్య చేయటకు నీవే అప్పగించుకోవాలి. స్టెఫెన్ ఇంటి వారి ప్రథమ ఫలమైన వారి ఇంటి వారంతా కూడా వారు పరిచర్య చేయటకు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు వారు అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని పని చేయడానికి నీవు అప్పగించుకోవాలి. చూడండి, చాలా మంది దేవుని పని చేయడానికి సువార్త చెప్పే పని ఒకరు దానికి అప్పగించుకోవాలి. ఒకరు వాక్యం చెప్పేదానికి, ఒకరు పాటలు పాడేదానికి అప్పగించుకోవాలి, ఒక సాపలు వేసినప్పుడు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అప్పగించుకున్న వారు ఆ పని వెళ్దామని నేనే ప్రతిరోజు సాపలు వేయాలా, వెళ్దామని ప్రతిరోజు నేను సువార్త చెప్పాలా, వెళ్దామని ప్రతిరోజు నేనే ప్రార్థన చేయాలా, మిగతా వాళ్ళు ఎవరు లేరా అని ఆ పని వదిలేస్తాం అనుకోండి, ఆ పని అలాగే చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ నీవు అప్పగించుకోవాలి. నేను ఒక్కనే రక్షణ పొందుకోవడం కాదు, నా స్నేహితుడు బాప్తిస్తూ, నా స్నేహితుడు రక్షింపబడాలి, నా స్నేహితుడు విలువైన మార్గంలోకి నడవాలి అని. హల్లెలూయా. మొదట దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. హల్లెలూయా. సంఘ సేవలో పరిచర్యలో నువ్వు పాల్పంచుకోవాలి. నిర్మానుష్యంలో నువ్వు పాల్పంచుకోవాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు హల్లెలూయా పరిచర్య చేసుకోవాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. మన చాలా మంది పరిచర్య అంటే దేవుని వాక్యం చెప్తే పరిచర్య కదండి. హల్లెలూయా. స్వార్థ చెప్పడం కూడా పరిచర్య. దేనికి స్తోత్రం. చూడండి, యేసుప్రభు గారు సమరయ స్త్రీతో అంటారు, అమ్మా ఈ నీళ్లు నాకు ఇయ్యి, నేను నీకు జీవజాలకు నీళ్ళు ఇస్తాను అంటే కొంతసేపు ఆమె జీవితాన్ని ప్రభుకి అప్పగించలేదు. కొంతసేపు ఏం చేసిందంటే వాదన వేసింది. ఏం చేశారంటే వాదన. చాలా సందర్భాలు వార్తకి వెళ్ళినప్పుడు మీతో వాదన ఎట్టగుంటారు. అయితే ఆ వాదనలో దేవుడు వ్యాజ్యం అనేది వేరు కాదు, దేవుడే వ్యాజ్యం ఆడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తర్వాత ఆమె జీవితం లోబడి ఆమె జీవితాన్ని దేవునికి అప్పగించగానే అనేక మంది తీసుకొచ్చి ఆ పరిశుద్ధమైన దేవుని ఎంత తీసుకొచ్చి ఆమె పరిచయం చేసింది. పరిచయం చేసింది. యేసుప్రభు అయ్యా ఇదిగోనయ్యా మనకి జరగబోయే సంగతులను, జరుగుతున్న సంగతులను ఇగో మనకి మెసేజ్ తెలియజేస్తున్నట్టుగా ఇగో ఆ దేవుడు రక్షకుడు వచ్చి ఉన్నాడు, ఆ రక్షకుడు మాటలు మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు, రండి మన రక్షకుడు వచ్చేసారు అని అందరి ఊరు వాళ్ళందరినీ పోగు చేసుకొచ్చి యేసయ్య పాదాసన్నిధికి తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక ఊర్లో ఒక దొంగ ఉన్నాడంట. ఒక ఊర్లో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ చాలా సందర్భంలో చూడండి, దొంగ అన్న అర్థం ఏంటంటే దర్శన భాగం కూడా పోయినా దొంగతనంగా దేవుని దృష్టిలో దొంగలై ఉంటుంది. మనకి 3:2 అధ్యాయంలో అనుకుంటా అక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం దేవుని దృష్టిలో దొంగలించిన వారిగా ఉంటున్నాం. చూడండి, ఒక ఊర్లో ఒక దొంగ దేవుని దగ్గరికి వచ్చి మురుక్కుకుంటున్నాడంట, ప్రభువా నేను ఈరోజు దొంగదానానికి వెళ్తున్నాను,
ఆ దొంగతనం బాగా జరిగేలా చూడు తండ్రి, ఆ దాంట్లో వచ్చిన దశమ భాగం నేను నీకు ఇచ్చేస్తాను. ఏమనుకున్నాడండి, ఆ దాంట్లో వచ్చినదంతా దశమ భాగం తీస్తున్నాడంట. దశమ భాగం తీస్తానని ఆ దొంగ బయలుదేరాడు. ఆ దొంగ బయలుదేరుతున్నప్పుడు ఓ ఇంట్లోకి వెళ్ళాడు. రాత్రి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సంచిని ఎత్తుకుపోయి సంచిలో బాగా డబ్బు మూట ఉందేమో అనేసి ఆ సంచిలో ఉంది. ఆ సంచి అటుకు వెళ్ళిపోయి ఆ సంచి తేరి చూసినాడికి ఆ సంచిలో ఏముందంటండి, తినుబండారాలు తప్ప ఏమీ లేదు. శుభ్రంగా అట్టుపళ్ళు అన్నీ తినేసి తొక్కల మాత్రం ఎక్కడికి వెళ్ళాడంటండి, దశమ భాగం. ఈరోజు దశమ భాగం నీ హృదయము దేవునికి ఇవ్వకుండా, నీ హృదయం మార్చకుండా దొంగలించి ఇస్తున్నావేమో. దొంగలించి ఇచ్చింది నా యేసయ్య నీకు అన్ని దశమ భాగం అవసరం. నీ హృదయము శుద్ధి కలిగింది, నీ హృదయానుసారం ఇచ్చిన దశమ భాగమే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆ దొంగ వల్లే హృదయం మారకుండా దొంగలు వచ్చిందని తీసి ఏం చేశారని తొక్క అటుపళ్ళు తినేసి తొక్కలో. ఈరోజు అలా ఉంటుంది. నీవు పరిశీలన చేస్తావు, దశమ భాగం దేవుని ఇస్తాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వక దశమ భాగం చేస్తావు నీ పని అభివృద్ధి పరుస్తావు. హల్లెలూయా. దయచేసి అది రీతిగా ఉండకపోయినట్లు, అందుకే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి మిమ్మల్ని మీరే అప్పగించుకోవాలి. హల్లెలూయా. అది కృపా సమాధాన సదాకాలం తెచ్చుకోవడం కాక